Hello everyone, welcome back to Sandy Layers in Sydney. యూని స్టార్ట్ అయింది. లాస్ట్ 2 వీక్స్ నుంచి యూనికి వెళ్తున్నాము. 2-3 వీక్స్ నుంచి మా యూని గురించి చెప్తూ ఒకసారి వీలైతే యూని చూపిస్తాను. ఈ కొంచెం 2-3 వీక్స్ యూని చూపిద్దామని అనుకున్నా. 2 times వ్లాగ్ చేయడానికి ట్రై చేశా, కానీ చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. అంటే ఇప్పుడు కొత్త టర్మ్ స్టార్ట్ అవుతుంది కదా, సో మార్చ్ ఇంటేక్కి వచ్చారు. ఇంకా స్టూడెంట్స్ అంతా వచ్చారు. క్లాసెస్ ఫ్లోర్స్ ఫుల్ అయిపోయినాయి. ఎక్కడికక్కడికి హడావడి స్టార్ట్ అయిపోయింది. హెల్ప్ అంటే స్టూడెంట్ ఏరియా ఉంటుంది ఒకటి, హెల్ప్ డెస్క్ అంటారు. సో అక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి ఐడి కార్డ్ ప్రొవైడ్ చేయటము, వాళ్ళు రాగానే ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, సబ్జెక్ట్స్ ఎన్రోల్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కొంచెం. సో అక్కడ అందుకని బిజీగా ఉంది. మీకు అయితే నేను యూనిట్ చూపించడానికైతే ట్రై చేస్తా మోస్ట్లీ. లేదు అంటే నేను తర్వాత ఎప్పుడైనా సరే కొంచెం అంతా సెటిల్ అయిపోయి అందరూ కామ్ అయిపోయారు అంటే అప్పుడు బ్లాగ్ చేసి అప్పుడైనా సరే యూనిట్ చూపిస్తాను. బట్ ఇవాళ ట్రై చేస్తాను యూనిట్ చూపించడానికే మోస్ట్లీ. అండ్ నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ బస్ స్టాప్లో ఉన్నాను. ఇది బస్ స్టాప్. మనకి ఇండియాలో ఉన్నట్టు పెద్దగా బోర్డు పెట్టి పెద్దగా బిల్డింగ్ లాగా అట్లయితే ఏమి ఉండదు. జస్ట్ వీళ్ళు క్యాజువల్గా ఒక పోల్ పెట్టి పోల్కి బస్ స్టాప్ అని ఆ బోర్డు పెడతారు. ఇంకా అదే బస్ స్టాప్. నేను మీకు అది కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తాను, బస్ స్టాప్ ఏంటి డీటెయిల్గా. లాస్ట్ టైం ఒక రీల్లో వ్లాగ్లోనో చూపించా, బట్ అది అర్థమైందో లేదో తెలియదు కదా, సో అందుకనే మళ్ళీ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నా. సో ఇది బస్ స్టాపు. మనము యూజువల్గా ఇక్కడ నించొని ఈ ప్లేస్లో నించొని ఇట్లా అని చూపిస్తే బస్ ఆగుతుంది. ఇది మ్యాప్, బస్ స్టాప్ ఇది మ్యాప్. మనం ప్రెజెంట్ ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఇది స్టేషన్, క్వాకర్స్ హిల్ స్టేషను. సో ఇది మ్యాప్. అండ్ ఇది బస్సు, బ్లాక్ టౌన్ 752 బస్సు ఇది. అండ్ ఇక్కడ మండే టు ఫ్రైడే ఈ టైమింగ్స్లో బస్సు వస్తుంది. ఒకటే బస్సు, కాకపోతే డిఫరెంట్ టైమింగ్స్లో ఉంటుంది. ఇక్కడ సాటర్డే, ఇక్కడ సండే అండ్ పబ్లిక్ హాలిడే. సో మండే టు ఫ్రైడే ఒక టైమింగ్, సాటర్డే ఒక టైమింగ్, పబ్లిక్ హాలిడే అండ్ సండేస్ వస్తే ఒక టైమింగ్. ఇట్లా బస్సెస్ ఉంటాయి. సో ఇది సిగ్నల్. మనం ఇట్లా సిగ్నల్ ఇవ్వాలి వాళ్ళకి, అప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తారు. యా గైస్, అర్థమైంది కదా ఇప్పుడు ఓవరాల్గా బస్ స్టాపు. మనం సిగ్నల్ చూపించాలి. ఇట్లా చూపించకపోయినా ఆపుతారు. మోస్ట్లీ 99% వాళ్ళు ఆపుతారు ఇక్కడ మనం నిల్చుంటే. అండ్ ఇక్కడ సపరేట్గా స్కూల్కి ఒక బస్సు అండ్ పబ్లిక్కి ఒక బస్సు అట్లయితే ఏమి ఉండదు. మీ అందరికీ సేమే ఉంటుంది. కాకపోతే స్కూల్ బస్కి అయితేనేమో వాళ్ళు పైన మా స్కూల్ బస్ అని మెన్షన్ చేసి ఒక నెంబర్ ఇస్తారు. దాన్ని బట్టి స్కూల్లో పిల్లలు కానీ వాళ్ళు ట్రావెల్ చేస్తారు. మామూలుగా పబ్లిక్ బస్సెస్ అయితే ఇప్పుడు మనం చూపించా కదా 752 అని. సో అట్లా 752 అని ఏ స్టేషన్ నుంచి ఏ స్టాప్ నుంచి ఏ స్టాప్కి వెళ్తుంది అనేది అని కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. అండ్ ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు ఓపల్ కార్డ్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఫస్ట్ నేను అంటే లాస్ట్ 2 వీడియోస్లో కూడా చెప్పాను, ఓపల్ కార్డ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అది తీసుకొని ట్యాప్ చేస్తేనే నువ్వు టికెట్ తీసుకున్నట్టు. లేదు నువ్వు ట్యాప్ చేయకుండా నువ్వు ట్రావెల్ చేస్తే వాళ్ళు హెవీగా ఫైన్స్ వేస్తారు. అండ్ స్టూడెంట్ మీద ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ చికాకు చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం రిస్క్ ఎందుకు చేసుకోవడం, ఆల్రెడీ ఇబ్బంది పడుతూనే ఉంటాం ఇక్కడికి వచ్చాక. దాన్ని మళ్ళీ డబల్ రిస్క్ చేసుకొని డబల్గా ఇబ్బంది పడుతూ అది కాదు కదా. సో అదొకటి మీరైతే గుర్తుపెట్టుకోండి కొత్తగా వచ్చేవాళ్ళు. అండ్ చాలామంది పార్ట్ టైం గురించి కూడా నాకు పర్సనల్గా ఒకసారి మెసేజ్ చేశారు. అండ్ కింద కామెంట్స్లో కూడా అడుగుతున్నారు. సో పార్ట్ టైమ్స్ అనేది దొరుకుతాయి, కాకపోతే కొంచెం మనం టైం ఇవ్వాలి వాటికి. మినిమం ఒక 1 వీక్ అయినా సరే మనం టైం ఇస్తే మనకైతే ఏదో ఒకటి అయితే డెఫినెట్గా దొరుకుతుంది. దొరకకుండా అయితే పోదు. రిఫరెన్సెస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళ ద్వారా రిఫరెన్స్ తీసుకోండి. ఆన్లైన్లో కూడా ఉంటాయి అప్లికేషన్స్ లైక్ సీక్ అని, ఇట్లాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాటిలో కూడా మీరు గమ్ట్రీ అండ్ ఇట్లాంటి వాటిలో కూడా మీరు రెజ్యూమ్ పెట్టి మీ గురించి చెప్తే అప్లై చేస్తే మీకు కావాల్సిన జాబ్స్ మీకు ఈజీగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ కోల్స్, వూల్వర్త్స్ అండ్ ఇట్లాంటివి కొన్ని మంచి జాబ్స్ ఇవన్నీ. కోల్స్ కానీ వూల్వర్త్స్ కానీ పే ఎక్కువ ఉంటుంది, పే రేట్ బాగుంటుంది. పే రేట్ ఎట్లా అంటే
ఇప్పుడు సండే మీకు షిఫ్ట్ వచ్చింది కోల్స్లో, సో దానికి డబల్ పే ఇస్తారు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ $20 ఇచ్చారు పర్ అవర్, దాన్ని $40 $35 సంథింగ్ ఒకటైతే వాళ్ళు అట్లా డబల్ కానీ లేకపోతే ఒక $10 ఎక్స్ట్రా ఇవ్వటం ఇట్లా ఉంటాయి కోల్స్లో కానీ వూల్వర్స్లో కానీ. వాటికి మనం జాబ్స్కి మనకు కూడా వస్తాయి, కాకపోతే వాటికి రిఫరెన్సెస్ చాలా ముఖ్యము. నేను ఒక టూ కోల్స్ జాబ్స్కి అప్లై చేశాను, బట్ నాకు పికప్ కాలే, ఎందుకంటే రిఫరెన్స్ లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మనం వెళ్ళి అప్లై చేస్తే మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ కాదు, మనకి వస్తాయి కూడా, జాబ్స్ వస్తాయి కోల్స్లో కానీ వూల్వర్స్లో కానీ. సో తెలిసిన వాళ్ళు ఉండి రిఫరెన్స్ ఇస్తే మీకు ఎమ్మటే వితిన్ 2 daysలో వస్తుంది. లేదు మీరు ఓన్గా జాబ్ సెర్చ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక 1 week 10 days అయితే టైం పడుతుంది. బట్ మీరేం టెన్షన్ పడకండి, అందరికీ జాబ్స్ వస్తాయి, అందరికీ పార్ట్ టైం దొరుకుతుంది. కాబట్టి మీరు టెన్షన్ అయితే పడకండి. గైస్ ఇప్పుడే స్టేషన్కి రీచ్ అయ్యాను. సో ఓపల్ కార్డ్ తీసుకోండి, జాబ్స్ అయితే పక్కా వస్తాయి. నేను బస్సు ఎక్కేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, వర్షం పడుతుంది, ఇబ్బంది పడ్డా కొంచెం, అందుకని జుట్టు చూసారు ఎట్లయిపోయిందో, అందుకని నేను వీడియో తీయలేకపోయాను. సో స్టేషన్కి అయితే వచ్చా. నాకు 10 minutesలో ట్రైన్ ఉంది, యూనికి వెళ్తున్నా. సో కమింగ్ టు మా యూని, సో అందరికీ తెలుసు అనుకుంటా, CQ యూనివర్సిటీ టౌన్ హాల్లో ఉంటుంది యూనివర్సిటీ. ఇక్కడ నుంచి నాకు ఎవ్రీడే లైక్ 50 minutes 1 hour పడుతూ ఉంటుంది. కొంచెం డిలే ఉన్నా ఏమున్నా ఒక 1 hour జర్నీ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. యూనివర్సిటీ వచ్చేసి ఒక బిల్డింగ్లోనే ఉంటుంది. 10 floors 11 floors ఉంటాయి మొత్తము. మనకి అమెరికాలో లాగా పెద్దగా బిల్డింగ్స్ లేకపోతే ఒక పెద్ద కాజిల్ లాగా అట్లయితే ఉండదు. జస్ట్ ఒక బిల్డింగ్ లాగా ఉండి అక్కడ అందులో ఆ బిల్డింగ్ లాగా ఉంటుంది, అందులోనే యూనివర్సిటీ ఉంటుంది. ఇంకా మాది Level 2 యూనివర్సిటీ. Level 1 యూనివర్సిటీ కొంచెం పెద్ద యూనివర్సిటీస్ లైక్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ కానీ ఇట్లాంటివి అయితే మనకి అమెరికాలో లాగా పెద్దగా బిల్డింగ్ ఉండటం, మంచి గార్డెన్ ఉండటం ఇట్లయితే ఉంటుంది. బట్ యూనివర్సిటీ అయితే ఓకే, బాగుంటుంది. స్టడీ పరంగా అయితే యూనివర్సిటీ నో డౌట్ బాగుంటుంది. అండ్ నాది ఫీజు వచ్చేసి $54,000 $50,000 ఉంది నా ఫీజు వచ్చేసి. నేను ఆల్రెడీ 1 year నేను లోన్ తీసుకున్నా కాబట్టి లోన్ నుంచి కట్టాను. రిమైనింగ్ది అంటే ఇప్పుడు 2nd year నేను నా ఓన్గా పార్ట్ టైం చేసుకుంటూ నేను ఫీజు కట్టేసుకున్నా. ఫస్ట్ సెమిస్టర్ది, 2nd సెమిస్టర్ది మళ్ళీ జూలైలో కానీ ఆగస్టులో కానీ మళ్ళీ మనం 2nd సెమిస్టర్ కట్టుకోవాలి. ఇది నా యూనివర్సిటీ డీటెయిల్స్. అండ్ నా కోర్స్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ IT సైబర్ సెక్యూరిటీ మేజర్. ఇది నా కోర్సు. మళ్ళీ మీకు ఒక క్లియర్గా ఉండాలి అని, ఇంకా అంటే క్లియర్గా అర్థం అవ్వాలని నేను మరి 2వ సారి చెప్తున్నాను, వేరేది ఏం లేదు. యా గైస్, ఇప్పుడే నేను స్టేషన్ నుంచి దిగాను. ట్రైను 1/2 hour లేట్ ఇవ్వాల, సో లేట్ అయింది. ఇప్పుడే లైబ్రరీకి వచ్చాను. ట్రైన్ అయితే 1 hour డిలే అయింది, సారీ 1/2 hour డిలే అయింది ట్రైను. అది కాకుండా నాకు వాయిస్ కొంచెం లో వస్తుంది, కోల్డ్ అండ్ కాఫ్, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా లైబ్రరీ ఏరియా. ఇంతకుముందు అక్కడ కెఫే ఉండేది, ఇప్పుడు తీసేశారు.
ఇది ఇక్కడ ఇంకా పర్సనల్గా ల్యాప్టాప్స్ పెట్టుకొని చార్జెస్ పెట్టుకొని చేయడానికి. గాయస్ మీకైతే యూనివర్సిటీ చూపించలేదు మొత్తం, ఎందుకంటే కుదరలేదు యూనివర్సిటీ చూపించడానికి. బట్ పైన అయితే ఏదో కొంచెం చూపించాను. వన్స్ నాకు ఈ హడావిడి అంతా తగ్గిపోతే నేను యూనివర్సిటీ క్లియర్గా చూపిస్తాను, ఏ ఫ్లోర్ ఏంటి అనేది. ఇప్పుడే నా క్లాస్ కూడా అయిపోయింది, కొంచెం స్నాక్స్ లాగా అని ఫ్రెండ్స్ అంటే ఇక బయటకు వచ్చాను. స్నాక్స్ లాగా తినేసి ఇంకా ఇంటికి వెళ్తాం. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 6 అయింది. సో 6:30కి ట్రైన్ ఉంది. సో 6:30 కల్లా తినేసి వెళ్ళిపోతాం. అది గాయస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.